Hi, welcome to 3D Max with Aditya Pulsetti, and this is second video on content. It's about spline modeling. Yeah, it's a 14th video actually. It's a spline modeling and part 2. So దీంతో మనం spline modeling ఉన్న actually most of spline modeling on techniques అన్ని కూడా మనం part 13 లో తెలుసుకున్నాం. So if you missed that, ఒకసారి దాన్ని వాచ్ చేయండి. And okay, let's go in part 14. Okay, so and I would like to share with text sorry and friend some text maximize cool, and let me go with yeah it's cool. సో మనం టెక్స్ట్ చూస్తుంటే మీకు సింపుల్ లైన్స్ ఉంటాయి, బట్ దీన్ని ఎప్పుడైతే మీరు ఎడిబుల్ పాలీలోకి మార్చారో యూ కెన్ అబ్జర్వ్ అనమాట. అంటే కొన్ని చేంజెస్ ఉంటాయి, అవేంటో చెప్తాను. లైక్ లెట్స్ గో విత్ and once again this video is brought to you by APFM Studios. So let's go something for APFM. Alright, it's really cool. Now సో వన్స్ మీరు ఇది అయిపోయిన తర్వాత, అంటే ఇదనే కాదు ఏదైనా సరే స్ప్లైన్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే స్ప్లైన్లో అంటే బేసిక్ ఎలాంటి ఒక డయాగ్రామ్ కానీ ఏదైనా 2D డయాగ్రామ్ కానీ ఏదైనా 3D మ్యాక్స్ ఆటో క్యాడ్ నుంచి కానీ వేరే డ్రాయింగ్ ఫైల్స్ని కానీ ఇందులో ఇంపోర్ట్ చేసినప్పుడు, సో ఆఫ్కోర్స్ ఇంపోర్ట్ కూడా తర్వాత చెప్తాను, బట్ ఇంపోర్ట్ చేసినప్పుడు కానీ బేసిక్ ఐడియా అయితే అయిపోయిన వెంటనే, సో మీరు స్ప్లైన్ ఎడిటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే ఓకే నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిబుల్ స్ప్లైన్. అంటే ఒకసారి స్ప్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, లేదా మీరు ఎడిబుల్ స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిబుల్ పాలీ ఎడిబుల్ స్ప్లైన్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ యువర్ విష్, బట్ మోస్ట్ ఐ రికమెండ్ కన్వర్ట్ ఎడిబుల్ పాలీ అనేది మంచిది. అండ్ యూనో సో మీకు ఆల్రెడీ చెప్పిన ఇలా 2D ఉన్న ఆబ్జెక్ట్ని 3Dలో కన్వర్ట్ చేయాలంటే, ఆర్ సింపుల్గా మీరు కన్వర్ట్ టు ఎడిబుల్ పాలీ అని క్లిక్ చేసినా సో 3Dలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెగ్మెంట్స్ కానీ కొత్తగా మనకు క్రియేట్ అవుతున్నాయి అనమాట. కొన్ని సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఉన్న యాక్చువల్లీ సెగ్మెంట్, సో Ctrl Z, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గో ఫర్ ఎక్స్క్లూడ్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా బీవీఎల్ అనేది కూడా బాగా పనిచేస్తుంది. సో లాస్ట్ టైం ఎక్స్క్లూడ్ ఇచ్చాను, సరే బీవీఎల్ ఇస్తున్నాను. సో బీవీఎల్ ఇస్ సంథింగ్ ఇట్స్ నాట్ లైక్ సో స్టార్టింగ్ అవుట్లైన్, సో అవుట్లైన్ ఇస్ ఫైన్, లెవెల్ 1 హైట్. ఓకే, సో ఇక్కడ ఉన్న దీని యూజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ అయితే ఎలాంటి చేంజెస్ రావు. ఓకే, ఫ్రంట్స్ కొత్త సెగ్మెంట్స్ ఏమి క్రియేట్ అవ్వవు, అండ్ వాటి అవుట్లైన్ మాత్రం ఆల్రెడీ మన అవుట్లైన్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో మీకు ఎలా డిస్టర్బ్ అయినప్పుడు మీకు ఆబ్జెక్ట్ అని డిఫామ్ అవుతుంది, అప్పుడు మీకు రెండర్లో కూడా అది కరెక్ట్గా రాదు. సో ఒక్కొక్కసారి మీ రెండర్ని చెక్ చేసుకోవడం కూడా మంచిదే. ఓకే, సో అలా 2D ఆబ్జెక్ట్స్ని 3Dలో కన్వర్ట్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ లెవెల్స్, నెంబర్ ఆఫ్ లెవెల్స్, and next level some yeah that's it. Okay, not only this, let me delete it first. అంటే ఒక టెక్స్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు, లేదా ఒక స్ప్లైన్స్లో ఉన్న డిఫరెంట్ చేంజెస్ని మనం చేసినప్పుడు, సో దీస్ ఆర్ గోయింగ్ టు అనమాట. ఓకే, స్ప్లైన్స్ అనేవి నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ప్లైన్ ఎడిటింగ్లో, సో లెట్ మీ షో యూ. స్ప్లైన్ ఎడిటింగ్ అంటే సింపుల్, నేను ఒక చైర్ తయారు చేస్తాను, సో స్ప్లైన్స్ యూజ్ చేసి, అండ్ స్మూత్ పెట్టుకోవచ్చు, బట్ ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు ప్రిఫర్ కార్నర్ టు కార్నర్, ఎందుకంటే నేను ఫిలెట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు చాలా చాలా ఓకే స్కూల్ యా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, చైర్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి. సో లెట్స్ గో ఫర్ కన్వర్ట్ టు ఎడిబుల్ స్ప్లైన్ అండ్ చూస్ యా ఈ 3 సెలెక్ట్ చేసుకుని ఫిలెట్ అనేది అప్లై చేస్తున్నాను అన్నమాట. గ్రేట్. సో వన్స్ ఫిలెట్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, రెండర్లోకి వెళ్ళి ఎనిబులియన్ రెండర్, ఎనిబులియన్ వీపోర్ట్ ఆర్ యూజ్ వీపోర్ట్ సెట్టింగ్స్, సింపుల్గా అంటే ఒకేసారి మీకు, అండ్ దీనికి థిక్నెస్ అనేది కొంచెం, అండ్ థిక్నెస్ అనేది పెంచి
సేమ్ రెండర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంతే థిక్నెస్ వస్తుంది. సో ఇట్స్ నాట్ ప్రాబ్లం. అండ్ సైడ్స్ ఇంకా అంటే కొంచెం స్మూత్నెస్ కోసం అనమాట. సైడ్స్ కూల్. అండ్ కలర్ వచ్చి బ్లాక్. ఓకే, ఆల్రెడీ మనం అంటే ఎలాంటి మెటీరియల్ అప్లై చేయకుండా కొంచెం షేడింగ్ అనేది అప్లై అవుతుంది. సో ఇట్స్ ద రీజన్ ఇస్ రియలిస్టిక్. సో అది పెద్ద యాక్చువల్లీ అది ప్రాబ్లమే కదా. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యాక్చువల్లీ కాపీ ఇట్ సో దట్ మనకి బేస్ అనేది ఓకే యా కాపీ ఆర్ ఇన్స్టెన్స్. అండ్ వన్స్ ఈ రెండు చేసిన తర్వాత వాట్ యూ టు డూ ఇస్ అటాచ్ చేసేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకసారి స్ప్లైన్స్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. రెండు స్ప్లైన్స్ని కానీ సో ఇదంతా సింగిల్ ఆబ్జెక్ట్ కింద కాకపోతే మీరు స్ప్లైన్ క్లిక్ చేస్తే ఏది కానీ ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బిఫోర్ దట్ ఒకసారి దీన్ని ఆఫ్ చేస్తున్నాను నా బేసిక్ పాయింట్స్ కనెక్ట్ అవ్వడానికి. అండ్ వాట్ యూ టు డూ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ టెక్స్ట్లో create line, ఓకే. యాక్చువల్లీ మీరు స్నాప్ యూస్ చేయొచ్చు. అండ్ బిఫోర్ దట్ ఓకే స్నాప్ కూడా యూస్ చేసి చెప్తాను. స్నాప్లో మీకు ఈ అన్నట్టుగా వెట్టెక్స్ అని ఉంటుంది, అది ఒకటి పెట్టుకుంటే అండ్ ఇది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వెట్టెక్స్ నుంచి ఈ వెట్టెక్స్ ఓకే అలా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బట్ నేను వెల్డెన్ ఆప్షన్ యూస్ చేస్తాను కాబట్టి లెట్ మీ ఇట్స్ నాట్ స్నాపింగ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ వెర్టెక్స్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ రెండు వెర్టెక్స్లు సెలెక్ట్ చేసి సో వెల్డ్ ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఫ్యూజ్ ఇస్ ఎ బేసిక్ డయాగ్రామ్. సో పర్ఫెక్ట్గా కావాలంటే అండ్ ఫ్యూజ్. అండ్ యాక్చువల్లీ ఇంకో పాయింట్ కూడా నేను ఇందులో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ వై ఐమ్ డూయింగ్ దిస్. ఫ్యూజ్ చేసిన తర్వాత వెంటనే మీరు వెల్డ్ చేయాలి. ఓకే, వెల్డ్ అనేది కంపల్సరీ అనమాట. వెల్డ్ సో వన్స్ ఇఫ్ యూ ఆన్ దిస్ సంథింగ్ లుక్ లైక్ దిస్. ఓకే, సో ఇందులో నేను కవర్ చేస్తాను అనుకున్న ఇంకో టాపిక్ ఏంటంటే మీకు కిందకి వెళ్ళినప్పటికీ ఓకే ఒక వెర్టెక్స్ని కానీ దేనినైనా మీరు టచ్ చేసినప్పుడు జాగ్రత్త చూడండి, ఆబ్జెక్ట్స్ అనేవి డీఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలామందికి వచ్చిన డౌట్ ఇది, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుందంటే ఈ వెల్డ్ చేసినప్పుడు చాలా వరకు వచ్చే ప్రాబ్లమ్ ఇదే అనమాట. అంటే ఏంటంటే సో ఇలా పక్క వచ్చినాయి కదా, సో వీటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఓన్లీ మూవ్ అనే ఒకటే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా అండ్ ఇదే కోఆర్డినేట్స్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ సో ఇది యాక్చువల్లీ ఆప్షనల్, బట్ ఎక్కువ ట్రై చేయండి. అంటే ఎక్కువ మిస్ఫైల్ అయినప్పుడు సో ఇదేం కోఆర్డినేట్లో సో జెడ్ యాక్సిస్ అనేది ఇలా ఉంది కదా, జెడ్ యాక్సిస్ అండ్ ఎక్స్ ఓకే అండ్ జీ అండ్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అనేవి మారుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా పాయింట్ మార్చండి. సో దీన్ని కాపీ చేసుకుని ఈ పర్టికులర్ దీన్ని కాపీ చేసుకుని రెండు సెలెక్ట్ చేశాను, ఒకటి సెలెక్ట్ చేసుకుని దీనికి పేస్ట్ చేస్తే ఓకే ఆ యాక్సిస్లో వస్తుంది అనమాట. ఆల్రెడీ జెడ్ కూడా పేస్ట్ చేస్తాను, కాపీ అండ్ ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్ళింది. సో దట్స్ నాట్ మై థింగ్ అండ్ 0. ఓకే, సో మూవ్ అవుతున్నాయి కదా, సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అనమాట. సో ఇలా పర్ఫెక్ట్గా అలైన్ అవ్వడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ మీరు దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దిస్ అండ్ ఎడిటబుల్ పాలిన్ కూడా ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే అందులో వెర్టెక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇందులో సో లెట్ మీ దట్స్ ఇట్. ఓకే ఆల్రైట్, అండ్ సింపుల్గా కొన్ని ఆబ్జెక్ట్స్ని యాక్చువల్లీ మీరు ఎడిటబుల్ పాలిన్ చేయొచ్చు, బట్ నేను ఈజీగా ఉన్న ఇంకోటి స్టాంపర్ బాక్స్ లాంటి ఒక ఆప్షన్ని క్రియేట్ చేస్తాను అనమాట.
align. Okay. Scale increase చేసి ఇలా చేయొచ్చు. ఇట్స్ కూల్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, ఇంకా కొంచెం నీట్గా చేస్తే షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేస్తున్నాను. సో ఐ కుడ్ హ్యావ్ ఓకే అండ్ ఓకే స్కేల్ కొంచెం తగ్గిస్తున్నాను. సో అండ్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఫ్యూ రెండర్ అండ్ బాగా సో వీటి గురించి కూడా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే ఇట్స్ నాట్ సో ఎలా అనమాట ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో దిస్ ఇస్ అబౌట్ స్ప్లైన్ మోడలింగ్. సో స్ప్లైన్స్ నుంచి కూడా మనం ఆబ్జెక్ట్ని తయారు చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఏమైనా బెంచెస్ కానీ. సో నాట్ ఓన్లీ దట్, సో ఎక్కువ తయారు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి దీని నుంచి ఆపరేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం వరకు దీన్ని డ్రాఫ్టింగ్కి యూజ్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ మోర్ సో యూ కెన్ గో, కానీ మ్యాక్సిమం మొత్తం డ్రాఫ్టింగ్కి యూజ్ చేయండి. స్ప్లైన్ ఎడిటింగ్ అనేది డ్రాఫ్టింగ్ తప్ప మీకు అంతకన్నా ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో డ్రాఫ్టింగ్తో పాటు దీన్ని కూడా కొంచెం టచ్ చేయండి. సో టాపిక్ని తెలుసుకోండి. ఓకే అండ్ అండ్ అఫ్కోర్స్ ఇది మీకు ఇచ్చే లింక్లో దొరుకుతుంది. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.